రోహిత్ రెడ్డి జైలుకు డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. పైలట్ సోదరుడు రితీష్ రెడ్డి, నమేష్ శర్మకు కూడా కాల్పులు జరిపిన కేసులో ఈ ముగ్గురికి రిమాండ్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పాజిటివ్, రక్త పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు. మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిందని వెల్లడి. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిల్. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజంతా హైడ్రామా. పుట్టా మహేష్‌పై చంద్రబాబు సీరియస్. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీసులు. నేనేం తప్పు చేయలేదని ఆయన అంటుండు. డ్రగ్స్ పార్టీ అనక దుబాయ్ పంచాయతీ ఉందట. ఆంధ్రజ్యోతి కొత్త విషయాన్ని చెప్పినట్టు ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రకటనలు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలంటాడు ఒకాయన. ఇంకొకాయన డ్రగ్స్ అనేది అసలు రాష్ట్రంలో ఆ పదం వినపడొద్దు అంటాడు. అదే డ్రగ్స్ తీసుకొని అత్యాచారాలు చేసి హత్యలు చేస్తాండ్రు. చిన్న చిన్న పిల్లల్ని ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లి దగ్గర 7 సంవత్సరాల బాలిక పైన గంజాయి తీసుకొని హత్య చేసి అత్యాచారం చేసిండు ఒకడు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో లిక్విడ్ గంజాయి దొరికింది. అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి, గంజాయి చాక్లెట్లు, డ్రగ్సు, కొకైను దొరుకుతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామ్యపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు మళ్ళా అదే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకొని దొరికిండు. ఇట్లాంటి అనేకం రాజకీయ పార్టీ నాయకులుకి ఈ గంజాయి ముఠాలకు సంబంధం ఉందో తెలవదు గానీ వీళ్ళ చుట్టే తిరుగుతుంది. అయినా గాని ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ప్రకటనలకైతే పరిమితం అయితున్నాయి. ఆ ప్రకటనలు చాలా పెద్ద పెద్దగుంటాయి, అట్టహాసంగుంటాయి. కానీ ఇది డ్రగ్స్ ముఠా నడుస్తూనే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలకి, చేసే చేతలకి పొంతన లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ దొరికిండు అందులో. తెలుగుదేశం పార్టీ పత్రికలని పేరు పడ్డ ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలేది ఉంది. ఎట్లా ఉంది? అర్థమయ్యి అర్థం కానట్టు. ఈ దుబాయ్ ఏంది? దుబాయ్ పంచాయతీ ఉందట దీని ఎనక. పంచాయతీ ఏదుందనేది ఎవడు అడగలే. ప్రతి పార్టీ ఎనక, ప్రతి కూర్చునే దాని ఎనక ఏదో ఒక పంచాయతీ ఉంటది. అంటే ఇదేదో దుబాయ్ పంచాయతీ అని తేల్చే ప్రయత్నం గాకుండా, అసలు దుబాయ్ పంచాయతా? ఇంకో పంచాయతా? ఆ పంచాయతీ రియల్ ఎస్టేట్ పంచాయతీ పక్కన పెడితే ఏదో ఒక పంచాయతీ ఏదన్నా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్? డ్రగ్స్ ముఠా ఏంటి? ఆ ముఠాని ఎందుకు ముట్టుకోవట్లే? ముఠా మూలాలను ఎందుకు కనిపెట్టరు? ముఠా మూలాలను కనిపెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఎందుకున్నాయి? స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు దొరికే పరిస్థితి ఉంటే ఈ ముఠాను పట్టుకోలేస్తారా? చిన్న చిన్న పిల్లల పైన గంజాయి తీసుకొని అత్యాచారం చేస్తంటే ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? పనికిరాని వాటిపైన సిట్టులేసి, పనికిరాని వాటిపైన ప్రెస్ మీట్లు పెట్టి రివ్యూలు చేస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అది ప్రజలు కోరుకుంది కాదు, ప్రజలకు సంబంధం లేని విషయాలు. అనేక అంశాలు. కానీ ఇట్లాంటి మొత్తం యువతను తప్పుదోవ పట్టించే, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే, రాష్ట్ర పరువు తీసే పార్టీల పరుగులు తీస్తుంటే దీన్ని ఎందుకు పట్టించుకోవట్లే? సింపుల్‌గా షోకాజ్ నోటీస్ ఇచ్చారట. చంద్రబాబు నాయుడు గారు పుట్టా మహేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిండు. షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. ఏంటి ఆగ్రహం వ్యక్తం చేస్తే రాష్ట్రానికి ప్రజలకొచ్చేది? మీరు చేయాల్సింది ఆగ్రహం వ్యక్తం చేయటం కాదు. దొరికిన తర్వాత ఆగ్రహం కాదు. అసలు ఆ ముఠా ఎవరో పట్టుకోవాల. ఆ ముఠా మూలాలను గుంజాల బయటికి. జరిగినప్పుడు ఏదో షోకాజు, ఆగ్రహం 2 రోజులు చర్చ, టీవీలలో, పేపర్లలో వార్తలు, తర్వాత మర్చిపోతే, మదనపల్లిలో 7 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసిండు గంజాయి తీసుకొని ఒకడు. ఏది దానిపైన ఏది ఒక 2 రోజులు వార్తలొచ్చినాయి. సేమ్ ఇదే అంతే. ఇది రోహిత్ రెడ్డి జైలుకి పోయిండట. కానీ పుట్టా మహేష్‌కి 41 నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఏంటికి? తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఇక అదేంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ గదా! ఎంపీ అంటే పార్లమెంట్‌లో చర్చించాలి. పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి ఆయనకి ఏంది ఆయన చర్చించేది? డ్రగ్స్ తీసుకొని ఆయన ఏం ఏం చర్చించాలా పార్లమెంట్‌లో పోయి? ఎవరి గురించి మాట్లాడతాడు ఈయన? డ్రగ్స్ ఎట్లా సప్లై చేయాలి చెప్తారా? డ్రగ్స్ తీసుకునే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్‌లో ఏ తలకాయ పెట్టుకొని పోయి రేపు మాట్లాడాలి? ఆ మాట్లాడే నైతికత ఉందా? చంద్రబాబు నాయుడు గారు సింపుల్‌గా షోకాజ్ నోటీస్ ఇయ్యండి. కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉంచండి అన్నారు. ఏ పార్టీకి? డ్రగ్స్ పార్టీకా? తెలుగుదేశం పార్టీకా? ఏంటి పార్టీ? ఏం దూరంగా ఉంచేది? డైరెక్ట్‌గా దొరికి పాజిటివ్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేయలేరా? చర్య తీసుకోలేరా? మళ్ళా షోకాజులేంది అందులో? అంటే దీన్ని బట్టి పార్టీ పరంగా పత్రికలు ఎట్లా ఉన్నాయి? పార్టీ పరంగా నాయకులు ఎట్లా వ్యవహరిస్తున్నారు? మన పార్టీ అయితే ఒక రకంగా, ఇంకో పార్టీ అయితే ఇంకో రకంగా. అసెంబ్లీ సమావేశాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించాలని ఒక డిమాండ్ పెట్టే అవకాశం ఉందట. 6 గ్యారంటీల పైన ఆ డిమాండు పెడితే ఇప్పుడు ఒక్క నిమిషం ఇది. ఆ డిమాండ్ పెట్టాలని ఆల్రెడీ బీఆర్ఎస్ సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ
మరి వ్యూహాత్మకంగా కొంత లీక్ అయితే చేస్తారు. 6 గ్యారంటీలు ప్రధానంగా ఒక 2 గ్యారంటీల పైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రకటన చేపిస్తారు ముఖ్యమంత్రి గారు చేస్తారు అని చెప్పి. దాంట్లో ముఖ్యంగా మహిళలకు రూ. 2,500 పెన్షన్ల పెంపు 4,000కి. ఈ 2 అంశాలపైనే ప్రజల్లో బాగా చర్చ ఉంది. ఈ 2 అంశాలపైన ఒక ప్రకటన చేస్తాం. భవిష్యత్తులో ఇయ్యబోతున్నాం అని చెప్పి ఇచ్చినా ఇయ్యకపోయినా ఇయ్యబోతున్నాం. దీన్ని మర్చిపోలేదు. మేము గుర్తే ఉంచుకున్నాం. దానికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఒక చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఆ చేసి 6 గ్యారంటీల చట్టబద్ధత అనే ఆ స్పేస్ బీఆర్ఎస్ పార్టీకి ఇయ్యకుండా ఉండాలనే ఒక ఆ కౌంటర్‌గా పెట్టుకున్నారు అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా కౌంటర్ కోసం, ఎన్‌కౌంటర్‌ల కోసం కాకుండా మహిళలకు ఇచ్చిన హామీ, పెన్షనర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చే కార్యక్రమం కాకుండా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల కోసం కాకుండా మీ రాజకీయ వ్యూహాలకి ప్రజలను వాడుకోకుండా ఆ ప్రకటన ఏంటో అమలయ్యే ప్రకటన చేయండి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలన్నారు. 100 రోజులు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇక మళ్ళా ప్రకటనలో ప్రణాళికలు కాకుండా డైరెక్ట్‌గా అమలు చేసే కార్యక్రమం చేయాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇదొక ఎత్తైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిన్న మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ బయటకొచ్చింది కదా! ఈ చర్చ అంతా దాని మీదనే ఉంటది. ప్రజల సమస్యలు మర్చిపోతారు ఈళ్ళు. 2 పార్టీలు ఏం చేస్తాయంటే గేమ్ ఆడతాయి. ఇప్పుడు దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఆయన ఫార్మ్ హౌస్. కాబట్టి బీఆర్ఎస్‌కి, డ్రగ్స్‌కి సంబంధం ఉందని కాంగ్రెస్ వోళ్ళు అంటారు. లేదు లేదు మీ పార్టీ మీ మీ ప్రభుత్వం పనితీరు బాగాలేదని ఈళ్ళు ఇదొక చర్చ. ఇది అసలు ప్రజలు ఉండరు. అందులో ప్రజల సమస్యలు ఉండవు. ప్రజల గురించి పట్టించుకోరు ఈళ్ళు. ఇది మొత్తం ఇదే ఉంటది ఎపిసోడ్ ఒకవేళ డైవర్ట్ చేయాలంటే. ఈ ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రభుత్వం ఏం చేస్తది 6 గ్యారంటీల పైనో, ప్రభుత్వం పనితీరు, రుణమాఫీ, రైతు భరోసా వీటిపైనో ఉద్యోగాల భర్తీ ఇటువంటి వాటిపైన ప్రభుత్వ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా ఉండాలి అంటే డ్రగ్స్ తీసుకొస్తాయి. ఇక డ్రగ్స్ అనేది ఇక ఏమైద్ది 6 గ్యారంటీలు పోతే ఏ గ్యారంటీ రాదు. కేవలం దానిపైనే చర్చ జరిగింది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడిచే అవకాశాలే కనిపిస్తున్నాయి మొత్తం అసెంబ్లీ సెషన్‌లో.